బండమీదిపల్లె నా కర్మభూమి లాగా నేను నా బాల్యం అంతా ఇక్కడనే గడిచింది. నేను పుట్టి పెరిగిందంతా బండమీదిపల్లెలోనే. నాకు చాలా అనుబంధం ఉంది, ప్రేమలు ఉన్నాయి, అప్పుడు గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి. అక్కడ నాకున్న సమస్యల మీద కూడా పూర్తి అవగాహన ఉంది. నాకు వారికి అభివృద్ధి చేసే అవకాశం భగవంతుడు నాకు కల్పించిన ఉద్దేశంతోన నేను మళ్ళీ బండమీదిపల్లె గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే అంటే ఇక్కడ నేను ఆడుకున్నప్పటి నుంచి నాకు మిత్రులు కానీ స్నేహితులు కానీ అందరితో పరిచయాలు ఉన్నాయి. బండమీదిపల్లె ఎట్లా ఉంటుందంటే అన్ని కులాలు మతాలు వర్గాల సమ్మేళనం. అంటే ఇక్కడ కుల మత భేదాలు ఉండవు. అన్న తాత మామ కాక అనుకుంటా ప్రేమగా మాట్లాడే తత్వం ఉన్నటువంటి గ్రామం బండమీదిపల్లె. దాంట్లో భాగంగా బండమీదిపల్లె కానీ రాజీవ్ గురకల్ప, గుల్లబండ తాండా, బుడిగజంగాల కాలనీ చిన్నప్పటి నుంచి ప్రతి గల్లీ అనువను తెలిసినవాడిని నేను. ఇక్కడ కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఈరోజు ప్రచారంలో భాగంగా నేను రాకముందే నన్ను ఓన్ చేసుకొని మా ఇంటి బిడ్డ, మా తమ్ముడు, మా అన్న అని ఓన్ చేసుకొని స్వచ్ఛందంగా ఒక్కరికి కూడా నేను ఫోన్ చేసి ఇక్కడ పిలవలేదు. స్వచ్ఛందంగా వారికి వారు మేమే గెలుస్తున్నాం అన్నంత ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలన్న సంకల్పంతో అందరూ ఉన్నారు. ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా నేనే సురేందర్ రెడ్డిని అనుకుని ఇక్కడ ప్రచారానికి తిరుగుతూ ఉన్నారు. కానీ ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే నా అవసరం ఉందో అక్కడ నుంచి పోటీ చేసి ఆ సమస్యల మీద యుద్ధం చేయాలనే సంకల్పంతో నేను ఇక్కడికి రావడం జరిగింది.